నమస్కారం ఎంత్రీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. వార్తలకెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఉన్న చెత్తనంతా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపిన మంత్రి నారాయణ, విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ పై ఒక్కరోజు వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి, కావలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకి డుమ్మా కొట్టిన అధికారులు, కార్యాలయంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎంత్రీ న్యూస్, గ్రీవెన్స్ కు అధికారులందరూ హాజరయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్న అర్జీదారులు, కావలి సీనియర్ రాజకీయ నాయకుడు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాజకీయాల్లో శ్రీనివాసులు నాయుడుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి ఆనం, ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని సచివాలయంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న సీనియర్ జిల్లా జడ్జి వాణి, కేసు ఏ స్థాయిలో ఉన్నా లోక్ అదాలత్లో సత్వర న్యాయం జరుగుతుందన్న జడ్జి, నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, వేదికకి 455 వినతులు వచ్చాయన్న జేసీ. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఉన్న చెత్తనంతా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ పై ఒకరోజు వర్క్షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ పై ఒక్కరోజు వర్క్షాప్ జరిగింది. కార్యక్రమానికి మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మున్సిపాలిటీల్లో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్తో కూడినది అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 6500 టన్నుల సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు వస్తుందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ కు మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఈ చెత్తనంతా తొలగించాలని సూచించారు. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఈ చెత్తనంతా అక్టోబర్ 2 నాటికి తొలగించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 4 థీమ్లుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. చెత్త పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించాలన్నారు. అంటే ఏ విధంగా చేయాలా, ఎలా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ముఖ్యంగా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. అందుకని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి వారే స్వయంగా యాక్చువల్గా ఒక్కొక్క కాన్ఫరెన్స్కి వచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి మీరు ఏదైతే థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డిస్కస్ చేసి సక్సెస్ఫుల్గా మంచి అవుట్పుట్స్ ఇస్తే వాటిలన్నీ. కావలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఒకరిద్దరు అధికారులు తప్ప మిగతా అందరూ డుమ్మా కొట్టారు. దీనిపై ఎంత్రీ న్యూస్ ప్రతినిధి మండల రెవెన్యూ కార్యాలయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కలెక్టర్ స్పందించి పరిష్కార వేదికపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అర్జీదారులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక విధానం తెచ్చింది. వారంలో ప్రతి సోమవారం వివిధ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ వేదిక ఉద్దేశం. ఆరంభం సూరత్వం అన్నట్లు మొదటిలో అన్ని శాఖల అధికారులు బాగానే స్పందించారు. రాను రాను కొన్ని శాఖల అధికారులు పరిష్కార వేదికను లైట్ గా తీసుకున్నారు. ఒక మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలి. అక్కడే వచ్చిన సమస్యలకు ఆ శాఖ అధికారి పరిష్కారం చెప్పాలి. సోమవారం ఎంత్రీ న్యూస్ కావలి మండల రెవెన్యూ కార్యాలయంలో పరిశీలించగా తహసీల్దారు శ్రావణ్ కుమార్, ఒకరిద్దరు అధికారులు తప్ప ఎవరూ హాజరు కావడం లేదు. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అధికారులు రాని పరిష్కార వేదికకు వచ్చి ఏం లాభమని ప్రజలు నిట్టూర్చుతున్నారు. హాజరయ్యే ఒకరిద్దరూ ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. ఇదే పరిస్థితి కావలి డివిజన్లో అన్ని మండలాల్లో కానొస్తోంది. చేసేదేమీ లేక అర్జీలు పట్టుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నారు. కావలి సీనియర్ రాజకీయ నాయకుడు, డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు కుటుంబ సభ్యులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. శ్రీనివాసులు నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో శ్రీనివాస నాయుడుతో అనుబంధాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కావలి సీనియర్ రాజకీయ నాయకుడు, డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు కుటుంబ సభ్యులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం కావలి పట్టణం 37వ వార్డులోని వారి నివాసంలో పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లో శ్రీనివాస నాయుడుతో అనుబంధాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులైన సోదరులు, కొడుకు సుధీర్ నాయుడులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి, పొట్లూరి శ్రీనివాసులు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాకు ఎంతో ఆప్తులు, రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా కలిసి పనిచేసాం శ్రీనివాసులు నాయుడు గారితో. ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం అనేటువంటిది బాధాకరం. ఆమె జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా మేమందరం జెడ్పీటీసీలుగా రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఒక మాటగా వెళ్ళేవాళ్ళం. మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాజకీయంగా ఎప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని అనుసరించే సేనాయ్ గారు ఆయన రాజకీయ జీవితం అంతా గడిపాడు. దురదృష్టం ఇవాళ ఆయన లేకుండా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అందరినీ చూసుకోవాల్సి వస్తుంది. అదే బాధగా ఉంది. కానీ భగవంతుని యొక్క సృష్టిలో జరిగే ఈ కార్యక్రమాల్లో మేమెవరు లేకుంటే ఎవరు ఆలోచన చేయనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా తరఫున, మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా సంతాపంతో సేనాయ్ గారికి కూడా భగవంతుడు అన్ని విధాలా ఆయన ఆశీర్వదించి నా కుటుంబానికి తోడుగా ఉండే విధంగా అందరినీ నడిపించాలని కోరుకుంటున్నాను. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ నిర్వహించారు. అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులను జేసీ ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డీఆర్ఓ ఉదయ్ భాస్కర్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్ రావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ ఇతర అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అయ్యా సారు, తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించండయ్యా అంటూ బాధితులు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని అధికారులు, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని జేసీ ఆదేశించారు. కావలి మండలంలో రెండో కారు పంటకు సాగునీరు అందదని, ఎవరూ సాగు చేయవద్దని మండల ఇరిగేషన్ ఏఈ కిరణ్ తెలిపారు. ఇరిగేషన్ కార్యాలయంలో నీటి కేటాయింపుల సాధ్యాలపై ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకల సురేష్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి నీటి కేటాయింపుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రెండో కారు పంటల సాగుకు సోమశిల నీటి కేటాయింపుల సాధ్యాసాధ్యాలపై ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. కావలి పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఇరిగేషన్, సోమశిల ప్రాజెక్టు కావలి కాలువ పరిధి ఇంజనీరింగ్ అధికారులు, కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, చెరువుల నీటి సంఘాల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండో కారు పంటకు సోమశిల జలాశయం నుంచి 8.78 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయన్నారు. సోమశిల కావలి కాలువ పరిధిలో దగదర్తి, బోగోలు, జలదంకి, కావలి మండలాల రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కేటాయించిన నీటితో వరి పంట ఎక్కడెక్కడ సాగు చేయాలి, ఆరుతడి పంటలు ఎక్కడెక్కడ సాగు చేయాలనే విషయాలపై చర్చించారు. ముఖ్యంగా కావలి మండలంలో రెండో కారు పంటకు సాగునీరు అందదని, ఎవరూ సాగు చేయవద్దని మండల ఇరిగేషన్ ఏఈ కిరణ్ తెలిపారు. మండలంలో 30 చెరువులు ఉండగా 4 చెరువులకు మాత్రం సాగునీటి అవసరాల కోసం నీటిని నింపుతున్నట్లు తెలిపారు. కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ మధుబాబు నాయుడు మాట్లాడుతూ, కావలి కాలువకు కేటాయించిన నీటిలో రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని మొదటి ప్రాధాన్యతగా తాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా పంటల సాగులో ఎక్కడెక్కడ ఏ పంటలు వేస్తే నీటి ఇబ్బందులు లేకుండా ఉంటాయో 4 మండలాల నీటి సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి నీటి కేటాయింపుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇరిగేషన్ ఈఈ పి ముజాహిద్ ఖాన్, ఇరిగేషన్ ఏఈ కిరణ్, సోమశిల ఏఈలు శ్రీవర్ధన్, ఆసిఫా, ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు కిరణ్. నేను ఇరిగేషన్ ఏఈగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నూతనంగా ఎన్నికబడిన సాగునీటి అధ్యక్షులకు, అలాగే రైతులకు, వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసినాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రెండో పంటకు సంబంధించి నీటి విడుదల గురించి అసాధ్యాలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా కావలి మండలం, అలాగే జలదంగి మండలం రైతులు, అలాగే డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు, ప్రాజెక్ట్ సంబంధించిన అధ్యక్షులు వాళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో
ఇరిగేషన్ అధికారులు అలాగే సోమశిల అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది. కావలి మండలం సంబంధించి మొత్తం 30 చెరువులు ఉన్నాయి. ఈ 30 చెరువుల్లో 20 చెరువులకి నూతనంగా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరితో చర్చించడం ఏమనగా ఈ 20 చెరువులు కూడా కేవలం ఒక 4 చెరువులకి పశువులకి అలాగే సాగునీటి త్రాగునీరు కొరకు నీరు అందించగలమని, అలాగే మండలంలో ఎక్కడ కూడా ఏ చెరువు కూడా నీటిని సప్లై చేసే పరిస్థితులు లేవని తెలియపరచడం జరిగింది. అలాగే చల్లంగి మండలంలో కూడా కొన్ని చెరువులని మాత్రమే నీటిని విడుదల చేయగలరని సోమశిల వారు అలాగే రెగ్యులర్ ఇరిగేషన్ వారు నిర్దేశించడం జరిగినది. కావున ఈ సమావేశం ఇచ్చేసిన అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేయండి. నార్త్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి కార్యాలయంలో వారి అధ్యక్షతన ఈరోజు కావలి కాలువ మీద ఉండే డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, అదేవిధంగా జలదంకి మండలం, కావలి మండలం నీటి సంఘాల అధ్యక్షులు, సోమశిల అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మన చెరువులకు సంబంధించిన ఇక్కడ అధ్యక్షులందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ 2వ పంటకి మనకి సోమశిల నీటిని విడుదల చేసిన సందర్భంగా ఏ చెరువుల్లో మనం ద్వారా పండించగలం వరి పంట, ఏ చెరువుల ద్వారా ఆరుతడి పంటలు పండించగలం, ఏ చెరువులు నీళ్లు ఇవ్వగలం, సాధ్యాసాధ్యాలు వాటి గురించి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే మొన్న ఐఏబీ సమావేశంలో మన కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కింద ఉదయగిరి ప్రాంతమైన ఉదయగిరి శాసనసభ్యులు వారు కొన్ని సూచనలు ఇది చేయటం జరిగింది. ఎందుకంటే ఇంచుమించుగా కావలి కాలువకి 8.78 టీఎంసీల నీటిని కావలి కాలువకి కేటాయింపులు చేయటం జరిగింది. దీంట్లో మనం పంట వేసి నష్టపోకుండా పంట ఎక్కడ వేస్తే పండించగలం, ఎక్కడ ఆరుతడి పంటలు వేస్తే మనం సర్వైవ్ అవుతాం, అదేవిధంగా తాగునీటి అవసరాలకి ఎక్కడ ఇచ్చుకోగలం అనే దాని మీద ఈరోజు చర్చలు జరగటం జరిగింది. అందరూ కూడా అధికారులు వారు చెప్పటం, అదేవిధంగా నీటి సంఘ అధ్యక్షులు కూడా వారి అందరి అభిప్రాయాలని తీసుకోవటం, ఆ అభిప్రాయాల మేరకు జలదింగ మండలంలో ఎక్కడ ఇవ్వగలం, కావలి మండలంలో ఎక్కడ ఇవ్వగలం అనే దాని మీద ఈరోజు కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ సాఫ్ట్ బాల్ మెగా టోర్నీ జరుగుతుందని వీసీ రిజిస్టర్ సునీత తెలిపారు. టోర్నీలో 94 ఉమెన్ జట్లు, 97 పురుషుల జట్లు పాల్గొననున్నాయన్నారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్టాఫ్ బాల్ మెగా టోర్నమెంట్ జరగనున్నట్లు వీఎస్యూ రిజిస్టర్ సునీత తెలిపారు. ఈ మేరకు ఆమె వర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టోర్నీ వివరాలను వెల్లడించారు. మెగా టోర్నమెంట్ లో ఆల్ ఇండియా యూనివర్సిటీల నుండి 94 ఉమెన్ జట్లు, 97 పురుషుల జట్లు, 3000 మందికి పైగా క్రీడాకారులతో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు రెఫరీలుగా జాతీయ స్థాయి 40 మంది న్యాయ నిర్ణీతలు వ్యవహరిస్తున్నారని, టోర్నమెంట్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని, ఈ మెగా టోర్నమెంట్ కి ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎస్యూ ప్రిన్సిపల్ సిహెచ్ విజయ, ప్రసాద్ రెడ్డి, నీలమణికంఠ తదితరులు పాల్గొన్నారు. NIRF ర్యాంకింగ్స్ కు, NAC కి, వీటన్నిటికి కూడా ఈ పర్సెప్షన్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ఇది సహకరిస్తుందండి. ఇంకా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము వివిధ కమిటీలు వేసుకోవడం జరిగింది. అట్లాగే మనకి కమిటీ కన్వీనర్స్ అంతా కూడా చక్కగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ లెవెల్ క్వాలిఫైడ్ 40 మంది వాలంటీర్స్ తీసుకున్నాము. యాంపైర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకున్నాము. వాళ్ళ ద్వారా అంటే ఎక్కడ కూడా ఏ లిటిగేషన్ ఏమి రాకుండా, ఎక్కడ కూడా మనం రూల్స్ కి
అతిక్రమించకుండా ఉంటారు. అట్లాగే దీనికి నేషనల్ లెవెల్ నుంచి మనకు ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళ ద్వారా మనకు ఒక అబ్జర్వర్ వస్తారండి. సో అతని యొక్క పరిశీలనలోనే ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. రూల్స్ మనకు సాఫ్ట్ బాల్కి ఏవేవి రూల్స్ ఆల్ ఇండియా అసోసియేషన్స్ మనకు అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇనాగరల్ ఫంక్షన్స్ అన్ని కూడా మేము సాయంత్రం అంటే 30వ తేదీ సాయంత్రము 5 గంటలకు ఇనాగరల్ ఫంక్షన్, అట్లాగే 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇనాగరల్ ఫంక్షన్ మెన్ టోర్నమెంట్ ని పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే ఉమెన్ టోర్నమెంట్స్ కు వ్యాలిడిక్టరీ కూడా 3వ తేదీ సాయంత్రము. ముత్తుకూరు మండలం పిడతా పోలూరులోని సచివాలయం ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వాణి పాల్గొని పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేసు ఏ స్థాయిలో ఉన్నా లోక్ అదాలత్లో సత్వర న్యాయం జరుగుతుందని జడ్జి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో పనులు కావడం లేదా అయితే నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా, పోస్టు కార్డు రాసినా లేదా టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసినా సమస్య విని పరిష్కారం చూపుతామని సీనియర్ సివిల్ జడ్జి వాణి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో స్థానిక సచివాలయం ఆవరణంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి వాణి, కోవూరు జూనియర్ సివిల్ జడ్జి శివనమ్రత పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ కేసు ఏ స్థాయిలో ఉన్నా లోక్ అదాలత్లో సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రామ స్థాయిలో చట్టాలపైన అవగాహన కోసం ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు తమ సమస్యలను జడ్జి దృష్టికి తీసుకురాగా తగు సూచనలు చేశారు. చివరగా జడ్జీలను స్థానిక టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు, కొండారెడ్డి, పెంచలయ్య, కరీముల్లా తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ హేమంత్ కుమార్, డీడీఓ శేషగిరిరావు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి వచ్చామండి. మా యొక్క ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే అండి, అందరికీ చేరువల న్యాయము, అదేవిధంగా ఉచిత న్యాయ సహాయము, న్యాయ సలహాలు, అదేవిధంగా రాజీ మార్గమే రాజమార్గం కాబట్టి లోక్ అదాలత్లో కేసెస్ అన్నీ కూడా రాజీ పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల నుంచి వాడవాడలు కూడా చేయడం జరిగిందండి. ఈరోజు ఈ గ్రామ ప్రజలకు కూడా చట్టాలపైన అవగాహన కల్పిస్తూ 498 అదేవిధంగా మెయింటెనెన్స్ కేసెస్ ఎలా వేసుకోవాలి, అదేవిధంగా డీబీసీ కేసులు ఎలా వేసుకోవాలి, ఎలా పోలీసులు అప్రోచ్ అవ్వాలనే విషయాల మీద అవగాహన కల్పించడం జరిగిందండి. అదేవిధంగా ఏదైనా సరే ఎవరైనా అదర్ కేసులు పెట్టుకోలేని వారు ఎవరైనా ఉంటే వారికి ఏ విధంగా న్యాయ సహాయం అనేది మేము కల్పిస్తాము ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది తెలియజేసామండి. అదేవిధంగా ఏదైనా సరే కోర్టులో కేసులు ఉన్నప్పుడు రాజీ కాదగ్గా సివిల్ కేసెస్, ఏదైనా సివిల్ కేసెస్ రాజీ కాదగ్గా క్రిమినల్ కేసెస్ కూడా మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ మేలో ఉండింది, నెక్స్ట్ జూన్కి పోస్ట్పోన్ అయిందండి. ఆ లోక్ అదాలత్లో అందరూ కూడా ఏదైనా కేసెస్ ఉన్నప్పుడు రాజీ పోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఉన్నప్పుడు కాంపౌండబుల్ కేసెస్ ఏవైనా ఉంటే మీరందరూ దాన్ని లోక్ అదాలత్ ని యూటిలైజ్ చేసుకొని దాంట్లో మీ కేసెస్ ని ఎంత వీలైతే అంత తొందర సెటిల్ చేసుకుంటే మీకు తొందరగా వేగంగా న్యాయం జరుగుతుంది. లోక్ అదాలత్ లో కూడా యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ జడ్జెస్ ఉంటారు కాబట్టి మీకు ఫాస్ట్ గా జస్టిస్ జరుగుతుంది. సో ఆ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోవాలి అని అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. దగదర్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్య తొలగింపుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుడు రవీంద్ర నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ అచ్చయ్యలను నిలదీశారు. ఒక కరడు కట్టిన వైసీపీ నేత చెబితే పనులు పెడతానని ఏపీఓ చెప్పడం ఏమిటని నిలదీశారు. దగదర్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్య తొలగింపుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుడు రవీంద్ర నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ అచ్చయ్యలను నిలదీశారు. పమ్మిడి రవికుమార్ చౌదరి చెబితేనే ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించామని ఏపీఓ చెప్పాడని, ఆయన చెబితే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఒక కరుడు గట్టిన వైసీపీ నేత చెబితే పనులు చేపడతానని ఏపీఓ చెప్పడం ఏమిటని నిలదీశారు. ప్రజల సమస్య నేను నీకు, నువ్వు నాకు అనేది చెప్పాడు సార్. ఎమ్మెల్యే సార్ చెప్పారు సార్. మాట చెప్పాలి. నువ్వు నాకు ఎవరు అప్పుడు పని అంటే
మాట మాలో స్టడీకి చెప్పు. ఎవరు ఆపమంటే పని ఆపావు. వద్దు, నాకేం చెప్పావు నువ్వు? నాకేం చెప్పావు? ఎమ్మెల్యే సార్ రాదు. నాకేదైనా దృష్టిలో ఉంటే రవి చౌదరి దృష్టిలో పెట్టి చేయమని చెప్పాను సార్. ఆయన ఆపమని చెప్పినా చేసుకొని మాట నువ్వు నాకేం చెప్పావు? రికార్డ్ చేస్తాను సార్. నువ్వేమన్నావు? ఎమ్మెల్యే రవి సార్ ఆపమంటే ఆపాను. ఎమ్మెల్యే నాకు చెప్పాలా? చెప్పావు లేదా? వినవయ్యా, నేను మాట మారుతుందో ఎమ్మెల్యే రవికుమార్ సార్ ఆపమంటే ఆపా. నాకు ఎమ్మెల్యే చెప్పలేదు. చెప్పావు లేదా? ఎమ్మెల్యే సార్ అని చెప్పి నిజమయ్యా, అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు ఆడవాళ్ళతో ఆడుకోవద్దు. నేను నువ్వు నాకాండి అబద్ధాలు చెప్తున్నావే. నా ఫోన్ రికార్డ్ చేస్తున్నా. నువ్వేమన్నావు? ఎమ్మెల్యే రవికుమార్ ఆపమంటే ఆపాను అన్నావు. ఎమ్మెల్యే చెప్పారని అడిగాను. నేను చెప్పలేదు సార్ అన్నావు. చెప్పావు లేదా? తర్వాత చెప్పాను మీకు సార్. నిజమయ్యా, మాట మారలేదు. నువ్వు ఎమ్మెల్యే రవికుమార్ చెప్తే ఆపాను. ఎమ్మెల్యే చెప్పలేదు. చెప్పావు లేదా? చెప్పావు. ఎండి ఆపమని చెప్పావు లేదా? ఈ విషయం సార్ ఎండి ఆపమని చెప్పాడు. అబద్ధాలు మాట్లాడుతావు. మాస్టర్లు అనేది వాళ్ళకి తెలియటం ఫీల్డ్ అసిస్టెంట్కి మాస్టర్ లేకుండా మేము పోయి అడిగితే మీరు పోయి వైసీపీ వాళ్ళని అడగండి. మేము వైసీపీ వాళ్ళకి వేసాం. ఓట్ల వేసింది టీడీపీకి. మేము వైసీపీ వాళ్ళు ఏంటి అడగాలి? గత 5 సంవత్సరాల్లో వాళ్ళే చేసుకోరు పనులు. ఇప్పుడు కూడా వాళ్ళే చేసుకోవాలంటే మేము ఏం చేసుకొని బతకాలా? మేము వేసి ఓట్లు వేసినందుకు నేరం ఇదే. మమ్మల్ని ఎందుకు ఇంత పట్టుదలగా సాధిస్తారు? మమ్మల్ని కష్టం చేసిన వాళ్ళకి రోజులు లేకుండా ఇళ్ల కాడున్న వాళ్ళకి మాస్టర్లు వేసుకునేది. కనీసం పేరు ఎక్కియాలంటే 500 రూపాయలు కావాలనేది. 500 ఇచ్చినా గానీ వైసీపీ వాళ్ళని అడగాలి పోయి. మీరు వాళ్ళు చెప్తే మీకు పని పెడుతుంటే మేము ఎవరిని అడగాలి పోయి? మాకు మండల నాయకులు, మాకు ఓట్లు వేయించిన వాళ్ళు మేము వేసినము. వాళ్ళని అడగాలి పోయి. మేము ఆడకుండా న్యాయం జరగకుండా మేమేం చెయ్యాలా? మాకు పని ఎవరికి పెట్టాలా? పని పెట్టినప్పుడు ఎవరికి పెట్టకుండా ఆపేయాలా? మీరు పోయి వైసీపీ వాళ్ళని అడగండి. వాళ్ళు పెడితే మేము చేస్తాము. వాళ్ళ మీద మేము చేతులు వేసుకొని తిరుగుతుండే. మేమెందుకు 40 సంవత్సరాల నుంచి పార్టీని కష్టపెట్టుకొని తిరగటం? మేము 40 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోచినాం. మేము మాకు ఇలువ లేకుండా వైసీపీ వాళ్ళకి ఇలువ ఇస్తున్నారు. అప్పుడు మేము ఉండాలా? ఏదైనా చేసుకొని సావాలా? అది కూడా మీరే నిర్ణయించండి. చంద్రబాబు నాయుడే నిర్ణయించాలి. ఇది సీఎం కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. మా దగదత్తి మండలంలో అన్యాయం జరుగుతుంది. మా అన్యాయం అరికట్టాలంటే మేము చంద్రబాబు నాయుడు కానీ పోతాం. మేము పోయి మా కష్టాలు చెప్పుకోవాలాడ. మా కష్టాలు ఇక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు. మా బాధలు తీర్చేవాళ్ళు లేరు. కాబట్టి కరువు పని కానీ తెలుస్తుంది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళే కూలి చేసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే కూలి చేసుకుంటారు. మా కూలి బళ్ళే మేము మాలా మాదిగోళ్ళమి, ఎలిగిరి యానాదోళ్ళమి. మేము ఏం చేసుకొని బతకాలా? కనీసం కూలి మీద బతుకుదు అనుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ మా ఇళ్ళకి వస్తాం తోమానమా? ఏం టీడీపీలో పని చేయటం వాళ్ళ? మా ఇళ్ళకి వచ్చి పని చేయాలంటే వాళ్ళకి అంత కష్టంగా ఉందా? అదేమంటే మేము చేయం వాళ్ళకి పని. మేము పోయి వాళ్ళ ఇళ్ళకి చెప్పమంటే ఒక మేటి అన్నరకు 4 కలపరుచుకోవాలా? మేటికి పని పెట్టాలా? వాళ్ళకి పని పెట్టుకుని ఏమి లేకుండా మేము వాళ్ళ ఇళ్ళకి పోయి మేము అడిగేది ఏంటంటే మా కళ్ళ ముందు చేసి పడ ముందర మస్తులు నేర్చుకోపోతారు. మేమేం చేయాలి? అప్పుడా మేమేం చేసుకొని బతకాలా? ఈ పనులు నేను రోజుల్లో కనీసం కరుపు మరిగిపోయినా పట్టు నింపుకుందాం అనుకున్నాం. అది కూడా లేకుండా పోయింది. కానీ మనకు అధిష్టానం సీఎం గారు మాకేం న్యాయం జరుగుతుందో చెయ్యాలా? అది నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. బాధితుల నుంచి వారు అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికకు మొత్తం 115 అర్జీలు అందాయని వారు తెలియజేశారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులు సిబ్బందికి ఆదేశించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పోలీసు అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేదికకి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులు సిబ్బందికి ఆదేశించారు. వేదిక కార్యక్రమానికి మొత్తం 115 ఫిర్యాదులు వచ్చాయని తెలియజేశారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ గిరిధర్, ఉమెన్ పిఎస్ డీఎస్పీ చెంచు రామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి, SB2 సిఐ శ్రీనివాస్ రెడ్డి, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం
నువ్వెందుకమ్మా నాకు ఎదురుగానా డబ్బులకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. అధికారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. మన మిత్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా మున్సిపల్ సేవలను సులభతరంగా అందుకోవచ్చని యాప్ ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేదికలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈ రోజు నెల్లూరు పురపాలక సంఘ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 53 ఆఫ్లైన్ రిప్రజెంటేషన్స్ అండ్ 25 ఆన్లైన్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి, టిడ్కో హౌసింగ్ సంబంధించి గతంలో ఎవరికైతే ఇల్లు కేటాయించి ఉన్నారో వారిలో కొంతమంది ఇల్లు పూర్తి చేసి సకాలంలో ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నారు. కొంతమంది వారికి ఉన్నటువంటి లోన్ ఇనెలిజిబిలిటీ వలన, అంటే సిబిల్ స్కోర్స్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి లోన్ శాంక్షన్ కాకపోవడంతో వారికి ఫ్రీగా వచ్చేటువంటి ₹1 వచ్చేటువంటి 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇవ్వమని కానీ, లేదా కొంతమంది వారు కట్టినటువంటి రీఫండ్ కూడా అడగడం జరిగింది. దీన్ని త్వరితగతిన పూర్తి చేసి జూన్ మొదటి వారంలో వీలైతే రీఅలాట్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి 300 SFT హౌసెస్ వేకెన్సీ ఉన్న వాటిని గవర్నమెంట్ జీవో నంబర్ 39 ఇచ్చింది. ఆ నిబంధనలకు అనుగుణంగా గౌరవ ప్రజాప్రతినిధులందరి సమక్షంలో దాన్ని రీఅలాట్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఉన్న చెత్తనంతా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపిన మంత్రి నారాయణ, విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ పై ఒక్కరోజు వర్క్ షాపులో పాల్గొన్న మంత్రి. కావలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకి డుమ్మా కొట్టిన అధికారులు. కార్యాలయంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన N3 న్యూస్. గ్రీవెన్స్ కు అధికారులందరూ హాజరయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్న అర్జీదారులు. కావలి సీనియర్ రాజకీయ నాయకుడు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి ఆనం. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాజకీయాల్లో శ్రీనివాసులు నాయుడుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి ఆనం. ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని సచివాలయంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న సీనియర్ జిల్లా జడ్జి వాణి. కేసు ఏ స్థాయిలో ఉన్నా లోక్ అదాలత్లో సత్వర న్యాయం జరుగుతుందన్న జడ్జి. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ కె కార్తీక్. వేదికకి 455 వినతులు వచ్చాయన్న జేసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి N3 టీవీ.